సమూయేలు రెండవ గ్రంథము 14వ అధ్యాయము 25-26 వచనాలు చదువుకుందాం. ఇజ్రాయేలీలందరిలో అబ్షాలోమంత సౌందర్యము గలవాడు ఒక్కడునూ లేడు. అరికాలు మొదలుకొని తల వరకు ఏ లోపమును అతని యందు లేకపోయేను. తన తల వెంట్రుకలు భారముగా ఉన్నందున ఏటేటా అతడు వాటిని కత్తిరించుచూ వచ్చెను. కత్తిరించినప్పుడెల్లా వాటి ఎత్తు రాజు తూనికను బట్టి 200 తులములు ఆయను. రాజు తూనికను బట్టి 200 తులములు ఆయను. దేవునికే మహిమ కలుగును గాక. ఇక్కడ అబ్షాలోము అనేటువంటి వ్యక్తిని మనము ఒకసారి చూద్దాం. అబ్షాలోము అనగా సమాధానపరచువాడు అని అర్థం ఉంది. చెప్పండి. అబ్షాలోము అనగా సమాధానపరచువాడు. అబ్షాలోము అనగా సమాధానపరచువాడు అని ఉంది, కానీ ఆయన జీవితంలో సమాధానం అయితే లేదు, సమాధాన పడలేదు. పేరు ఒకటి ఉంది, జీవితం ఒకటి ఉంది. అబ్షాలోము అనగా సమాధానపరచువాడు, కానీ సమాధానపరచువాడు కాదు, రెచ్చగొట్టిండు. రాజ్యాన్ని రెండుగా చేసిండు. తన తండ్రి రాజ్యాన్ని తాను పొందుకోవడానికి, తండ్రి రాజ్యాన్ని గుంజుకోవడానికి ప్రయత్నాలు చేసిండు. జనాలను పురికొల్పి గొడవలకు ప్రేరేపించిండు. తండ్రి రాజ్యంలో ఉండగానే తండ్రి సింహాసనమును తీసుకోవడానికి శత ప్రయత్నాలు చేశాడు. తండ్రిని బాధ పెట్టాడు, తండ్రిని దుఃఖపరిచాడు, తండ్రిని చంపడానికి నిర్ణయాలు చేశాడు, తండ్రిని తరిమిండు. అతని చర్యలు చూస్తే మరి చాలా విరోధంగా ఉన్నాయి. పేరేమో అబ్షాలోము, అర్థమేమో సమాధానపరచువాడు. అతని జీవిత చర్యలు చూస్తేనేమో ప్రజలను ప్రేరేపించి యుద్ధానికి రెడీ చేసి రెచ్చగొట్టి రాజ్యాన్ని 2 ముక్కలుగా చేసి ఆ తండ్రి రాజ్యాన్ని పొందుకోవడానికి ప్రయత్నాలు చేసినటువంటి అతని జీవిత చరిత్ర మనం చూస్తున్నాం. నేను చెప్పే అంశం ఏంటంటే అబ్షాలోము అంతము. ఈ అబ్షాలోము ఎలాంటి వాడు, ఎట్లా ఉన్నాడని ఇక్కడ మనం చూసినామంటే, ఇజ్రాయేల్ అందరిలో కూడా అబ్షాలోము అంతా సౌందర్యము గలవాడు ఒక్కడు. ఇజ్రాయేల్ ప్రజలందరిలో కూడా అందమైన వాడు, ఎత్తైన వాడు, ఎర్రనివాడు. ఆహా, ఎంత సుందరమో! ఎవరైనా సంబంధాలు ఏర్పాటు చేస్తున్నప్పుడు ఆ అమ్మాయి అడుగుతుంది, ఎలాంటి వాడు కావాలమ్మా అంటే, ఎర్రని వాడు కావాలి, ఎత్తైన వాడు కావాలి, జుట్టు రుంగులు ఉండాలి. చాలామంది అమ్మాయిలు కోరుకుంటారు, జాగ్రత్త మోసపోకండి, వాని జుట్టు చూసి కానీ, వాని పొడుగు చూసి కానీ, వాని అందం చూసి కానీ మోసపోవద్దు సహోదరులారా. పైకి చాలా అందంగా ఉన్నట్టు ఇతడు, చూడు వర్ణనాన్వితం,
అరికాళ్ళు మొదలుకొని తల వరకు ఏ లోపమును అతని యందు లేకపోయాను. అంటే ముక్కు, చెవులు, బుగ్గలు ఎంత అందమైన వాడో వర్ణించలేం. అబ్షాలోముని గురించి మనము వర్ణించలేం. అరికాలు మొదలుకొని తల వరకు ఎక్కడ కూడా లోపం లేదు ఆయనలో. ఎంత అందమైన వాడు. కానీ ఏమీ లేదు ఆయనలో. పైకి మస్తు అందంగా ఉన్నాడు, చూడముచ్చటగా ఉన్నాడు, ఎర్రగా ఉన్నాడు, ఎత్తుగా ఉన్నాడు, ఆజనబావుడు. ఇంకా జుట్టు కాడికి వస్తే తన తల వెంట్రుకలు భారంగా ఉన్నందున, అంటే ఎంత చిక్కటి జుట్టో. కొంతమందికి మాడనెత్తి ఉంటుంది, ఏమంటారు దాన్ని? మాడనెత్తేనా? బట్టతల ఉంటుంది కొంతమంది. ఇతనికి బట్టతల లేదు, జుట్టు బాగా ఉంది. ఆ జుట్టు కత్తిరిస్తేనంట ఎంత అవుతుంది జోకితే? 200 తులములు. అంటే ఎంత ఇది? 2 కిలోలా? దేవునికి స్తోత్రం. ఎంతయా? 2 కేజీలు. మీరు ఆలోచించండి, ఆయన జుట్టు ఎంత ఒత్తుగా ఉందో, ఎంత చిక్కగా ఉందో, ఎంత రింగులు ఉందో ఒకసారి చూడండి. ఆయన జుట్టు ఆయనకు భారంగా ఉందంట, అంత జుంపాలు. నేను కూడా చిన్నగా ఉన్నప్పుడు ఇక్కడ వరకు జుంపాలు వేయించుకుంటుంటే, ఆయన జుట్టు అంత అందమైంది. అవి కట్ చేసినప్పుడు సంవత్సరానికి 2 కిలోలు, సంవత్సరానికి 2 కిలోలు. మరి నీ జుట్టు కత్తిరించి జోక్కో, ఎంత వస్తుంది? చెటాకు కూడా. నీ జుట్టు ఎంత అవుతుంది సంవత్సరానికి? ఆయన జుట్టు ఎంత అయింది? 2 కిలోలు. చూడు అతన్ని ఎలాగా వర్ణించి రాశారో. అరికాళ్ళు మొదలుకొని తల వరకు ఎలాంటి లోపము లేనివాడు. ముక్కు మంచిగా ఉంది, నడ్డి ముక్కు కాదు, చాలా మంచిగా ఉంది ముక్కు. కొంతమంది సహోదరులు ముక్కు చూస్తే చాలా బాగుంటుంది, గుణం బాగలేదు. ఏమంటావు? చాలా ముద్దుగుంటారు కొంతమంది సహోదరులు. హీరోలు అంటారు చూసారా? పుట్టినప్పుడు ఎంత మంచిగా పుడతారో పిల్లలు. ముక్కు మంచిగా ఉందా? నీకు పుట్టిన కొడుకుకి ముక్కు మంచిగా ఉందా? ముక్కు బాగుంది, మా కొడుకుది ముక్కు బాగుంది. చెవులు బింగి చెవులా? కాదు, మంచిగా ఉన్నాయి, డొప్ప చెవులు. చెవులు మంచిగా ఉన్నాయి, ముక్కు మంచిగా ఉంది, బుగ్గలు, చెంపలు బాగున్నాయి, కోల ముఖము, కొంతమందిది రౌండ్ ఫేస్. ఇవన్నీ అంటూ ఉంటారు, నేను వింటూ ఉంటా. నీ రౌండ్ ఫేస్ అయినా, కోల ముఖమైనా, నడ్డి ముక్కు అయినా, బుంగి చెవులైనా, లేకపోతే చక్కటి ముక్కున్నా, నువ్వెంత అందగాడవైనా, అందగత్తవైనా ఉండాల్సింది ఉండాలి కదా. ఇవన్నీ ఉన్నాయి వాస్తవమే, కానీ ఉండాల్సినవి లేవు కదా. దేవుడు కోరుకున్నది లేదు కదా, సమాజము కోరుకున్నది లేదు కదా, సంఘము కోరుకున్నది లేదు కదా. మీరు చెప్పండి, గుణం ముఖ్యమా, ధనం ముఖ్యమా? చెప్పు. ఏం దీవెన ఏది ముఖ్యం? చదువుకుంటున్నావుగా, గుణం ముఖ్యమా, ధనమా? గుణం. బైబిల్లో చాలా చోట్ల మనం చూస్తే గుణమే పేరు. బైబిల్లో మనం చూస్తే పేరు ముఖ్యం. సుగంధ ద్రవ్యముల కంటే మంచి పేరు మేలు. ఇంకా ప్రసంగిలో కానీ సామెత గ్రంథంలో కూడా ఉంది. అది మంచి పేరు మేలు, మంచి పేరు తెచ్చుకోవాలి. ధనము కంటే, ఐశ్వర్యము కంటే మంచి పేరు మేలు. మంచి పేరు తెచ్చుకోవడానికి ప్రయత్నాలు చేయాలి బతుకున్నప్పుడే. సచినాక ఇంకా
మంచి పేరు రాదు. నువ్వు బతుకున్నప్పుడు ఎలాగ ఉన్నావో అదే పేరు నీ బొందకు వస్తుంది సమాధికి. కొంతమంది రాస్తూ ఉన్నారు ఈ మధ్యలో, కీర్తిశేషులు. ఆహా, కీర్తిశేషులు. మరణమైన వారి గురించి రాయాలంటే పత్రికలో ఏం రాస్తారు చెప్పరేంటి? కీర్తిశేషులు. ఏం కీర్తి తెచ్చిండి ఈయన? ఆ తాగుబోతు చచ్చిపోయినా కీర్తిశేషులే, మంచి దైవజనులు చచ్చిపోయినా కీర్తిశేషులే, ఆ పాపాత్ముడు చచ్చిపోయినా కీర్తిశేషులే, అందరూ కీర్తిశేషులే. అంటే వాళ్ళు రాసింది వాస్తవమే, కీర్తిశేషులు. కానీ ఏ కీర్తి? కొంతమందికి మంచి కీర్తి, కొంతమందికి చెడ్డ కీర్తి వస్తుంది. చచ్చిపోయిన వాళ్ళకు, చనిపోయిన వాళ్ళకు ఏమొస్తుందంటే కొంతమందికి మంచి కీర్తి, చెడ్డ కీర్తి. వాళ్ళు మంచి కీర్తి చెడ్డ కీర్తి రాయకుండా ఒక కీర్తి రాశారు, కీర్తిశేషులు. మరి అబ్షాలోమును గురించి మనం చదువుకుంటే అతడు ఎంత అందమైన వాడో, ఇశ్రాయేల్ అందరిలో అబ్షాలోము అంత సౌందర్యమును గలవాడు ఒక్కడు లేడు. ఎంత సౌందర్యవంతుడో, ఎంత అందమైన వాడో యవనస్తుడు. అందుకనే సామెతల గ్రంథంలో మనం చదువుకుంటాం, అందము మోసకరము, సౌందర్యము వ్యర్థం. వ్యర్థమైన సౌందర్యానికి అనవసరంగా మీరు సమయాన్ని వేస్ట్ చేయొద్దు. ఆరాధన టైంను మిస్ చేసుకోవద్దు. అద్దం కాళ్ళు నిలబడి అర్ధగంట అయింది, ఇడనేమో ప్రార్థన టైం అయిపోయింది, నీ అందం పాడుగాను. అందం మోసకరం, సౌందర్యం వ్యర్థం. ఈ వ్యర్థమైన దానికి మీరు సమయాన్ని వెచ్చించొద్దు. నేను ఒక స్టోరీ చెప్తా. భార్య భర్తలు ఇద్దరు ఉన్నారు. ఆ భర్తకు జాబ్ రావట్లేదు, భర్తకు జాబ్ లేదు. లెంకంగా ఒక దగ్గర జాబ్ వచ్చింది. ఆ జాబ్ ఎట్లా వచ్చిందని భార్య అడిగింది. ఎట్లొచ్చిందయ్యా నీకు జాబు? నీ ముఖానికి జాబే రాదు, నీకు ఎట్లా జాబ్ వచ్చిందని ఆ భార్య అడిగితే చెప్పిండంట, నిన్ను బట్టే నాకు జాబ్ వచ్చిందే అన్నాడంట. నన్ను బట్టి జాబ్ వచ్చిందా? నన్ను బట్టి ఎలా జాబ్ వచ్చింది అంటే, ఆ మేనేజరు ప్రశ్నలు వేసిండు, ఆ ప్రశ్నకు నేను జవాబు చెప్పినా అన్నాడంట. ఆయన వేసిన ప్రశ్న ఏంది, నువ్వు చెప్పిన జవాబు ఏందయ్యా? నన్ను బట్టి ఉద్యోగం వచ్చింది అంటున్నావు, ఎలా వచ్చింది నన్ను బట్టి అని అడుగుతుంటే భర్త చెప్పాడు. ఆ మేనేజరు వేసిన ప్రశ్న ఏంటంటే, తక్కువ ప్లేస్లో ఎక్కువ అలంకరణ అంటే ఏంటి అన్నాడు అనమాట ఆయన. ఎవరు? మేనేజర్ కూర్చున్న వాళ్ళందరినీ అడిగిండనమాట. ఈ ప్రశ్నకు జవాబు చెప్పిన వాళ్ళకు ఉద్యోగం ఇస్తా, తక్కువ ప్లేస్లో ఎక్కువ డెకరేషన్ అంటే ఏంటిది అంటే, ఈడు అన్నాడంట, నా భార్య ముఖము అన్నాడంట. గుడ్ ప్రశ్న, జవాబు కరెక్ట్ ఆన్సర్, నీకే ఈ పోస్టు అని ఇచ్చిండట. తక్కువ ప్లేస్లో ఎక్కువ డెకరేషన్, అలంకరణ. నిజమే కదా. ఈరోజు ముఖంలో ఏమేమో పూస్తూ ఉన్నారు. పెదవులకు లిప్టిక్, మేకప్, కొంచెం ఎర్రగా రాస్తారు, ఇక్కడ ఈ కళ్ళ కింద ఏమో రాస్తారు, మరి జుట్టు కొన్ని కత్తిరించుకొని ముంగట వేసుకుంటారు, కొన్ని ఏమో వెనకకి తీసుకుంటారు, కొంతమంది ఏమో ఇట్లా తాడులాగా రెండు ఇట్లా వేడాలు పడతాయి. రకరకాల షోకులు పడుతూ ఉంటారు కొంతమంది అమ్మాయిలే కాదండి, ఈరోజు అబ్బాయిలు కూడా పనికిమాల జుట్లు, మంకీ కటింగు, ఇదంతా టోపీ, ఇదంతా కటింగ్. ఇది ఏం కటింగ్ అనాలో నాకేం అర్థం కాదు. ఇదంతా ఉట్టిదే. ఇది పిట్టగూడు సరిపోతుంది.
ఇక గడ్డాలు అయితే రకరకాలుగా వాళ్ళు కటింగ్లు చేసుకొని రకరకాల సౌందర్యాన్ని మేకప్లు వేసి స్త్రీలు పురుషులు కూడా అలాగనే ఉన్నారు. అందరూ ఈ పై సౌందర్యాన్ని ఎక్కువగా ప్రేమిస్తున్నారు. అబ్షాలోము కూడా పైకి సుందరుడు, సౌందర్యము గలవాడు, అరికాళ్ళు మొదలుకొని తల వరకు ఎక్కడా లోపము లేదు. ఎట్లా ఉండాలో అట్లా ఉన్నాడు, దిద్ది పెట్టినట్టే. ఏ తల్లి కన్నదిరా నిన్ను? ఆహా, ఎంత అందంగా ఉన్నావురా నువ్వు. ఏ తల్లి కన్నదమ్మా నిన్ను? ఇంత అందంగా ఎట్లా పుట్టినావు? ఆ బ్రహ్మదేవుడు నిన్ను ఇట్లా సృష్టించాడు ఎందుకు? ఇక శ్లోకాలు కొంతమంది చదువుతూనే ఉంటారు. ఇక్కడ మన మొఖాలు చూడండి ఎట్లున్నాయో. ఒకళ్ళ ముఖం ఒకళ్ళు చూసుకోండి. సరే, మన మొఖాలు ఎట్లా ఉన్నా దేవునికి అది కాదు. హృదయంలో అలంకరణ కావాలి, సద్భక్తి. శారమ్మ అందమైన స్త్రీ అని ఎందుకన్నారు తెలుసునా? ఆమె తన యజమానునికి లోబడి ఉన్నది కాబట్టి అది అందమైన స్త్రీ. అందంగా ఉంది ఆమె. చూడండి మీరు, 1 పేతురు అనుకుంటా, 1 పేతురు 3 3 వచనాలు చూద్దాం. జడలు అల్లుకొనుటయు, బంగారు నగలు పెట్టుకొనుటయు. 2 పేతురు 3:3 వస్త్రములు ధరించుకొనుటయు, వెల్లపటి అలంకారము మీకు అలంకారంగా ఉండక. అగో ఇక్కడ చూడండి, ఈ అలంకరణ కాదు. జడలల్లు కొనుటయు, బంగారు నగళ్ళు పెట్టుకొనుటయు, వస్త్రములు కట్టుకొని రావడము కాదు. అది కాక ఎలా ఉండాలంట? సాధువైనట్టు. సాధు అంటే గొర్రె గుణం, కుక్క గుణం కాదు. ఏ గుణమమ్మా? పంది గుణం కాదు. సాధు అయినట్టు అంటే సాధు అయిన జంతువు ఏది? గొర్రె. అందుకనే యేసుప్రభు గొర్రెని ఎక్కువగా ప్రేమించి ఆ గొర్రెని ఎత్తుకున్నట్టు, గొర్రెలు మేపినట్టు, గొర్రెల కాపరిగా మీరు నా గొర్రెలు అని అనేక సందర్భాల్లో బైబిల్లో దేవుడు ఉచ్చారణ చేశారు, పలికాడు గొర్రె గొర్రె. సాధువైనటువంటి గుణము. భర్త కోపగించిన కొంచెం ఓపిక పట్టాలి, నిండుగుండలాగా ఉండాలి. సముద్రంకున్నంత శాంతము ఈ గృహలక్ష్మికి ఉండాలి, ఈ ఇల్లాలకు ఉండాలి. భర్త బయటకెళ్ళి వచ్చి కోపంతో ఏదైనా అన్నా కూడా పడాలి, సహించాలి. 5 నిమిషాలు ఓపిక పడితే ఆయన కోపం అంతా పోతుంది. ఆయన 1 అనా, నువ్వు 2 అనా, ఆయన 2 అంటే నువ్వు 4 అనా. తర్వాత దేహశుద్ధి, తర్వాత దేహశుద్ధి చేస్తారు మంచిగా. ఇవంతా ఎందుకు? సాధువైనట్టు, ఇంకా మృదువైనట్టు. ఎంత మంచి మాటలో సిల్క పలుకులు వలకాలి భర్త దగ్గర, ముసి నవ్వాలి, ఆయనలో ఉన్న కోపం కూడా దిగిపోవాలి. స్మైల్. భర్తను చూడంగానే స్మైల్. కొంతమంది ఈ మధ్యలో ఏమైంది, భర్త రాగానే కొంచెం మొక్కెక్కిస్తారు. ఈ మధ్యలో ఎందుకు? రుబాబ్. ఇప్పుడు భర్త రాగానే నీ స్టైల్ మారవాలి, నవ్వాలి, స్మైల్ ఇవ్వాలి, ప్రశాంతత కనబడాలి, నీ ముఖంలో శాంతి కనబడాలి. అది పోయి ఈ మధ్యలో భర్త రాగానే కొంచెం బిరుసుకుపోయి చిరాకు పడడం, దెబ్బలు తినడం. శారమ్మ అలా కాదు. ఆమె సాధువైనట్టు, మృదువైనట్టు, ఇంకా గుణము. సాధువైనట్టు, మృదువైనట్టు గుణము,
అక్షయ అలంకారము గల మీ హృదయపు అంతరంగ స్వభావము అలంకారంగా ఉండాలి. లోపల అలంకరణ అది దేవుని దృష్టికి మిగులా విలువ కలిగింది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. లోపల అలంకరణ దేవుడు కోరుతున్నాడు. దేవుడు పైరూపము చూడట్లేదు. దేవుడు అంటాడు, నేను పైరూపం చూసివాడను కాను. యెహోవా హృదయాంతరంద్రియములను పరిశీలించువాడు. నేను ఎత్తు కానీ పొడుగు కానీ నేను చూడను. ఎత్తును కానీ పొడుగును కానీ నేను చూడను. పైన అలంకరణ నేను చూడను. నువ్వు ఏ శారీ కట్టుకున్నావో నాకు అవసరం లేదు. నువ్వు ఏ దుస్తులు వేసుకున్నావో నాకు అవసరం లేదు. ఈ మధ్యలో చాలా సంస్థలు ఎలా అయిపోయినాయి అంటే తెల్లటి వస్త్రాల సంస్థ ఒకటి, నల్లటి వస్త్రాల భక్తి ఒకటి, ఎర్రటి వస్త్రాల భక్తి ఒకటి, పసుపు కలరు వస్త్రాల భక్తి ఒకటి. కలర్లు లెంకుంటున్నారు చాలామంది భక్తి కోసం. నీ భక్తి చల్లగుండా. కలర్ తోటి కాదు నీ భక్తి, నీ గుణం. గుణము శ్రేష్టమే. తిమోతికి రాసిన 2వ పత్రిక 11వ వచనంలో పౌలు భక్తుడు సంఘాన్ని బలపరిచాడు. సంఘంలో ఉన్న స్త్రీలకు చెప్పాడు. సంఘంలో ఉన్న స్త్రీలకు ఏం చెప్పాడు? పేతురు 2:9వ వచనం. తిమోతి, 1 తిమోతి 2:9 వచనంలో, మరియు స్త్రీలు అనుకువయు ఏం బుద్ధి గలవారై ఉండాలంట. చెప్పరేంటి? స్వస్థ బుద్ధి అంటే ఇలా బుద్ధికి రోగంతో కూడిన బుద్ధి అట్లా కాకుండా స్వస్థ బుద్ధి గలవారై ఉండి తగుమాత్రపు వస్త్రముల చేతనే. ఏం వస్త్రాలు ఇవి? తగుమాత్రపు వస్త్రముల చేతనే గాని జడలతోనైనను బంగారముతోనైనను ముత్యములతోనైనను మిగుల వేలగల వస్త్రములతోనైనను అలంకరించుకొనక దైవభక్తి గలవారమని చెప్పుకొను స్త్రీలకు తగినట్టుగా సత్క్రియల చేత తమ్మును తాము అలంకరించుకొనవలెను. సత్క్రియల చేత తమ్మును తాము అలంకరించుకొనవలెను. స్త్రీలు మౌనంగా ఉండి సంపూర్ణ విధేయతతో నేర్చుకొనవలెను. స్త్రీలు మౌనంగా ఉండవలసినదే కానీ, చూశారా, మౌనంగా ఉండాలి స్త్రీలు. ఎక్కువ మాట్లాడొద్దు. కొంతమంది మాట్లాడుతూనే ఉంటారు, అలసిపోతారు పాపం. మాట్లాడి 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 పురుషులు కూడా అంతే, మాట్లాడి 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 అలసిపోతారు. లోకవార్తలన్నీ చెప్పుకుంటారు, వాళ్ళ గురించి వీళ్ళ గురించి చెప్పుకుంటారు. సభ కానీ బైబిల్ సెలవిస్తుంది స్త్రీలు ఎలా ఉండాలి? సత్క్రియల చేత తమ్మును తాము అలంకరించుకోవాలి. పురుషుల గురించి రాయబడింది బైబిల్లో, పురుషుల గురించి రాయబడింది. తిమోతి 3వ పత్రికలో 3వ అధ్యాయంలో మనం చూస్తున్నాం. ఏమని? 3:1 వచనం, ఎవడైనా అధ్యక్ష పదవిని ఆశించినలా అతడు అట్టివాడు దొడ్డ పనిని అపేక్షిస్తున్నాడన్నమాట నమ్మదగినది. అధ్యక్షుడగువాడు నిందారహితుడును, ఏకపత్ని పురుషుడును, మితానుభవము,
స్వస్థబుద్ధి గలవాడును, మర్యాదస్తుడును, అతి ప్రియుడును, బోధించదగిన వాడై ఉండి మద్యపానం కొట్టువాడుగాక, స్వాత్వికుడును, జగడమాడని వాడును, ధనాపేక్ష లేనివాడునై సంపూర్ణ మాన్యత కలిగి తన పిల్లలను స్వాధీనపరుచుకొనుచు తన ఇంటి వారిని బహుగా ఏలువాడై ఉండవలెను. ఎవడైనా తన ఇంటి వారిని ఏలనేరకపోయిన యెడల అతడు దేవుని సంఘమును ఎలాగు పాలించును? అతడు గర్వాంధుడై అపవాదికి కలిగిన శిక్ష విధికి లోబడకుండునట్లు క్రొత్తగా చేరిన వాడై ఉండకూడదు. ఇక్కడ పురుషునికి కానీ స్త్రీలకు కానీ ఉపదేశించబడినటువంటి ఉపదేశం ఉంది. మనం ఎలా అలంకరించబడాలి? అబ్షాలోంలాగా ఉంటే సరిపోతుందా? అబ్షాలోం పైకి అలాగా ఉన్నాడు కానీ లోపల అతని స్వభావము బాగలేదు. అబ్షాలోం చేసిన క్రియలు చూస్తే మీరు ముక్కు మీద ఏలు వేసుకుంటారు. అబ్షాలోము పైకి ఇంత అందంగా ఉన్నాడు కదా, అరికాలు మొదలుకొని తల వరకు ఇంత అందంగా ఉన్నాడు, అతని జుట్టు ఇంత చిక్కగా ఉంది, అంత బాగానే ఉంది కదా. ఈయన ఎవరు తెలుసునా? దావీదు కుమారుడు. దావీదుకు ఎన్నవ కుమారుడు అంటే 3వ కుమారుడు. సమూయేలు 2వ గ్రంథం 3వ అధ్యాయం 3వ వచనంలో ఇతడు దావీదు కుమారుడు 3వ వాడు అని రాసి ఉంది. మీరు చదవ అవసరం లేదు ఇక్కడ. కానీ సమూయేలు 2వ గ్రంథం 3వ అధ్యాయం 3వ వచనంలో ఈ అబ్షాలోము దావీదుకు 3వ కుమారుడని రాసి ఉంది. రాజకుమారుడు. ఈ అబ్షాలోము అందమైన వాడే కానీ హృదయంలో అందం లేదు, భక్తి లేదు, నీతి లేదు, నిజాయితీ లేదు, యథార్థత లేదు, పరిశుద్ధత లేదు. ఇతడు వట్టి లోకనుసారి, పై రూపం గలవాడు. ఆంతర్యంలో ఆధ్యాత్మికమైన జీవితంలో అతనిలో భక్తి లేదు, భక్తిహీనుడు. ఈరోజు చాలామంది ఇలాంటి లోపాలే కలిగి ఉన్నారు. పైకి క్రైస్తవులుగా ఉన్నారు, బాప్తిస్మం తీసుకొని ఉన్నారు, పేరు మార్చుకొని ఉన్నారు, సంఘంలో సభ్యులుగా ఉన్నారు. కానీ అంతరంగం మాత్రం ఘోరంగా ఉంది, చీకటితో నిండి ఉంది, లోకాశలతో నిండి ఉంది, లోకభోగంతో నిండి ఉంది. పైకి క్రైస్తవులే కానీ అన్యుల కంటే అద్మానంగా ఉన్నారు అనేటువంటి సత్యాన్ని మనము దీంట్లో కనుగొనవచ్చు. ఈరోజు చాలామంది క్రైస్తవులు అలాగనే శరీరానుసారులుగా, లోకానుసారులుగా, ప్రకృతి సంబంధులుగా చలామణైపోతున్నారు. పైకి భక్తి గల వారి వలె ఉండి భక్తిలో ఉన్నటువంటి శక్తిని ఆశ్రయించని వారు అని తిమోతి పత్రికలో మనం చూడవచ్చు. పైకి భక్తి గల వారి వలె ఉండి భక్తిలో ఉన్నటువంటి శక్తిని ఆశ్రయించని వారై ఉందురు. అబ్షాలోము లాగానే ఈరోజు క్రైస్తవులు ఉన్నారు. పైవేషం బాగానే ఉంది, హృదయం బాగలేదు. మరి దేవునికి కావాల్సింది పైవేషం కాదు, నీ హృదయంలో ఉన్న అంతరంగంలో ఉన్న ఆ భక్తి కావాలి, ఆ మృదువైన స్వభావము, ఆ సాధువైనటువంటి స్వభావము, ఆ పరిశుద్ధత, ఆ ప్రార్థన జీవితం దేవునికి కావాలి. నిన్ను బట్టి దేవుడు మహిమ పొందాలి, నీ ప్రవర్తనను బట్టి దేవుడు మహిమ పొందాలి, నీ మాట తీరును బట్టి దేవుడు మహిమ పొందాలి, నీ వస్త్రధారణ బట్టి దేవుడు మహిమ పొందాలి, నీ జీవితాన్ని బట్టి దేవుడు మహిమ పొందాలి. కానీ అబ్షాలోము అనగా సమాధాన పరుచువాడు, కానీ సమాధానం లేదు. తన తండ్రితో యుద్ధమును కొనసాగించాడు. తండ్రి రాజ్యంలో ఉన్న చాలామందిని తన వైపు తిప్పుకున్నాడు. తండ్రి సింహాసనాన్ని గుంజుకోవాలని, తండ్రిని చంపడానికి ఏమాత్రం వెనుక తీయక
దుర్మార్గంగా ఆలోచన చేసినటువంటి వాడు అబ్షాలోము, తండ్రికి విరోధి. రెండు సమూయేలు గ్రంథము 17వ అధ్యాయం 1వ వచనంలో ఉంది, తండ్రి మీద కుట్ర చేశాడు. దావీదు అలసట నొంది బలహీనంగా ఉన్నప్పుడు, దావీదు అలసట నొంది బలహీనంగా ఉన్నప్పుడు ఏం చేశారు వీళ్ళు? నేను అతని మీద పడి అతన్ని బెదిరించి, చూశారా, కుట్ర వేశారు. ఈ అబ్షాలోము తండ్రి పైన కుట్ర వేసి తండ్రిని చంపేసి ఆ సింహాసనాన్ని తీసుకొని తానే రాజుగా చలామణి అవ్వాలని సాతాను కుట్రలేశాడు. ఈ అబ్షాలోము ఎవరి మాటలు విన్నాడు తెలుసునా? ఐతోపేలు అనేటువంటి ఒక వ్యక్తి మాటలు ఇతడు విన్నాడు. ఐతోపేలు మాటలు విని చెడిపోయాడు. దేవి స్తోత్రం చెప్పుదాం, హల్లెలూయా. ఐతోపేలు ఏం చెప్పాడు తెలుసునా? చాలా చెడ్డ పనులు చేయమని చెప్పాడు ఐతోపేలు. ఆ మాట వింటే ఇంత ఘోరమా అనిపిస్తుంది మనకు కూడా. చూడండి ఒకసారి ఆ మాట చూద్దాం. 16వ అధ్యాయం 22వ వచనంలో, కాబట్టి ఆ మేడ మీద అబ్షాలోముకు గుడారం వేయగా ఇజ్రాయేలీలకు అందరికీ తెలియనట్లుగా తన తండ్రి ఉపపత్నులను కూడెను. ఎంత ఘోరమండి! అబ్షాలోము చేసే పనులు ఏంటి తెలుసున? ఇట్లా కూడమని ఎవరు చెప్పారు? ఐతోపేలు చెప్పాడు. ఐతోపేలు చదువు. అదనమాట, నువ్వు చెడు పని చేయి, నీ తండ్రి ఉపపత్తులను నువ్వు ఉంచుకుంటే నీ తండ్రికి నువ్వు అసహ్యుడవైతావు. అప్పుడు ఇశ్రాయేల్ ప్రజలందరూ కూడా ఈ సమాచారం తెలుసుకొని తండ్రికి కొడుకుకు విరోధం అయిపోయింది అని అందరికీ తెలుస్తుంది. అప్పుడు నీ దిక్కు కొంతమంది వస్తారు, అప్పుడు నువ్వు గెలవడానికి అవకాశం ఉంటుంది. ఈ పని చెయ్యమని ఐతోపేలు అబ్షాలోముకు బోధించాడు. ఈరోజు సాతాను బోధ. ఈరోజు దేవుని మాట వినడం కంటే ఎక్కువ మనం వినేది సాతాను మాటలే. శరీరంకు సంబంధించిన పనులే. ఆత్మకును శరీరమునకును విరోధం, పోరాటం జరుగుతుంది మన మధ్యలో, మన జీవితంలో. ఆత్మ శరీరం రెండు పోట్లాడుతున్నాయి. గలతీ పత్రిక ప్రకారం, గలతీ రాసిన పత్రిక 5వ అధ్యాయము 18, 19 వచనాలు మనం చూస్తే ఆత్మ శరీరము రెండు కొట్లాడుతున్నాయి. మన సపోర్ట్ ఎక్కడ? మన మనసు ఎక్కడగా దేనికి సపోర్ట్ చేస్తుందంటే శరీరానికి, సాతానికి, లోకానికి. ఆత్మకు సపోర్ట్ చేసే వాళ్ళు తక్కువ, ఆత్మానుసారులు తక్కువ, ఆత్మచేత నడిపింపబడే వాళ్ళు తక్కువ, శరీరానుసారులే ఎక్కువ. దేవుని బిడ్డలారా, ఐతోపేలు సాతాను అబ్షాలోముకు చెడు నేర్పించాడు. అబ్షాలోము చెడు నేర్చుకున్నాడు, తండ్రికి విరోధుడయ్యాడు. తండ్రి ఉపపత్తులను కూడా ఉంచుకున్నాడు, పాపం చేశాడు. ఇంకొక మాట చెప్పాలంటే తన అన్నను ఘోరంగా నరికేశాడు. ఆ వచనాన్ని మనం చూడొచ్చు. అమ్మోను అనే ఆయన తన అన్నను కూడా ఏం చేశాడంటే బైబిల్లో ఉంది. ఎక్కడ వచనము? 13వ అధ్యాయం 28వ వచనం. సమూయేలు 2వ గ్రంథం 13వ అధ్యాయం. అంతలో అబ్షాలోము తన పనివారిని పిలిచి, అమ్నోను ద్రాక్షరసం తాగి సంతోషంగా ఉన్నప్పుడు మీరు దాన్ని కనిపెట్టి
అమ్నోనును హతం చేయుడని నేను మీతో చెప్పిన మాట జాగ్రత్తగా వినండి. అమ్నోనును చంపేయండి, అమ్నోనును హతం చేయండి, భయపడకుడి. నేను చెప్తున్నా కదా, మీరు అతను చంపండి అనగానే అమ్నోనుతో ఉన్నటువంటి రాజకుమారులను వాళ్ళు చంపారు. ఎవరు చంపించారు? అబ్షాలోము చంపించాడు. అమ్నోను అబ్షాలోముకి ఏమవుతాడు? అన్న అవుతాడు. అబ్షాలోము దావీదు ప్రథమ పుత్రుడు, పెద్ద కుమారుడు. ఎవరు? అమ్నోను దావీదుకు పెద్ద కుమారుడు, అబ్షాలోము మూడవ కుమారుడు. ఈరోజు అమ్నోనును చంపేశాడు. అమ్నోనుతో పాటు కొంతమందిని చంపేశాడు, నరహత్య చేశాడు, వ్యభిచారం చేశాడు, తాగుబోతులో విందు చేశాడు, ఐతోపులు మాట విన్నాడు, సాతాను మాటలు విని లోకంలో కలిసిపోయాడు. పైకి ఎలా ఉన్నాడు చెప్పండి? చెప్పరేంటి? చూడముచ్చటగా ఉన్నాడు. పైకి చూడముచ్చటగా ఉన్నాడు. అరికాలు మొదలుకొని తల వరకు ఎక్కడ కూడా లోపం లేనివాడు. శరీరానుసారంగా చూస్తే చాలా అందగాడు. నీ అందము అగ్నిలో గాలిపోనట్నే. ఈ అందం కాదు దేవునికి కావాల్సింది. ఆత్మీయ సుగుణములు క్రైస్తవ బిడ్డల్లో కావాలి. యేసయ్యను నమ్ముకున్న ప్రతి బిడ్డలో ఆత్మీయ సుగుణములు, మంచి లక్షణాలు, సత్క్రియలు, మనలో క్రియలు ఉండాలి. మంచి పేరు తెచ్చుకోవాలి. మనలో ఉన్న అన్యాయం తొలగిపోవాలి, అబద్ధం తొలగిపోవాలి, మోసం తొలగిపోవాలి. అబద్ధములాడు వారందరూ అగ్గిగుండంలో పాలు పొందుదురు. నలుగురు యవనస్తులు స్టూడెంట్స్ కాలేజీకి లేటుగా వచ్చారు. నలుగురు యవనస్తులు కాలేజీకి లేటుగా రావడం వల్ల ఉపాధ్యాయుడు చూసి, బాబు ఇంత లేటుగా ఎందుకు వచ్చారు అని అడిగాడు. అడిగితే వాళ్ళు చక్కగా అబద్ధం చెప్పారు. ఏమని అబద్ధం చెప్పారంటే, మా కారు పంచర్ అయింది సార్ అన్నారు. అవునా, కారు పంచర్ అయిందా, వస్తే అందుకే లేట్ అయిందా, సరే కూర్చోండి, దూరం కూర్చోండి జరా అని దూరం కూర్చోబెట్టి, కారుకు పంచర్ అయింది అన్నారు కదా, ఏ పయ్య పంచర్ అయింది, మీరు 4 పేపర్లు తీసుకొని దూరం కూర్చోవాలి, ఒకరి దగ్గర కూర్చోవద్దు, రాసియండి నాకు అన్నాడట. వాళ్ళు దూరం కూర్చోబెట్టిండు, ఎవరికొకరికి తెలియదు. 4 పేపర్లు తీసుకుపోండి, ఏ కారు పంచర్ అయిందో నాకు రాసియండి అని చెప్పినప్పుడు ఒకడు ముందు భాగం రైట్ సైడ్లో ఉన్న పయ్య పంచర్ అయిందని ఒకడు రాశాడు. ఒకడేమో లెఫ్ట్ సైడ్లో ఉన్న ముందటి పయ్య పంచర్ అయిందని ఒకడు రాశాడు. ఇంకిద్దరు వెనక భాగంలో ఉన్న రైట్ సైడ్ పయ్య పంచర్ అయింది అని ఆయన రాశాడు. ఇంకో ఆయన లెఫ్ట్ సైడ్లో ఉన్న వెనక పయ్య పంచర్ అయింది రాశాడు. ఆ 4 పేపర్లు తెచ్చి చూస్తే ఒకదానికి ఒకటి పొంతు లేదు. ఉపాధ్యాయునికి అర్థమైపోయింది, వీళ్ళు అబద్ధం ఆడిర్రు. అబద్ధం ఆడితే అతికినట్టు ఆడాలంట. వీళ్ళది పొంతన లేదు, ఒకడు అది రాసిండు, ఒకటి ఇది రాసిండు, ఒకటి అంటే ఇది అబద్ధము. వీళ్ళు ఎక్కడ ఎంజాయ్ చేసి సినిమాకు పోయి వచ్చిరో దొరికిపోయారు. అబద్ధం నిన్ను పట్టిస్తుంది. ఈరోజు అబద్ధాలు ఆడుతున్న క్రైస్తవులారా, అబద్ధమే నిన్ను అగ్గిగుండంలో వేస్తుంది. జాగ్రత్త. అబద్ధములు ఆడవారందరూ అగ్గిగంధకములతో మండు గుండములో పాలు పొందుదురు. వ్యభిచారం చేయుడు వాళ్ళు, తాగుబోతులు, నరహత్య చేయు వాళ్ళు. ఈరోజు అబ్షాలోము లిస్ట్ చదివితే అతడు వ్యభిచారాలు చేస్తున్నాడు, సొంత అన్నదమ్ములను చంపి పడేశాడు, సొంత తండ్రిని చంపడానికి ప్రయత్నాలు చేశాడు, చెడు సావాసం చేస్తున్నాడు, ఐతోపోలు చెప్పింది చేస్తున్నాడు. ఇంతగా దిగజారిపోయాడు. గుణాలు, లక్షణాలు బాగలేవు. రూపం బాగుంది, పై రూపం బాగుంది, గుణాలు బాగలేవు. ఏది ఉండాలి మనకు చెప్పండి? నువ్వు మనిషివి ఎర్రగా లేకపోయినా, తెల్లగా లేకపోయినా, అందంగా లేకపోయినా,
నీ ముక్కు సరిగా లేకపోయినా, నీ చెవి సరిగా లేకపోయినా, నువ్వు కుంటోడువైనా, నువ్వు చెవిటోడువైనా, ఊచ చేయగలవాడవైనా, నీ గుణము చక్కగుంటే చాలు. దేవుడు అదే కోరుతున్నాడు. ఈరోజు నేను అందంగా లేను, నేను తెల్లగా లేను, నేను పొడుగుగా లేను, నేను పట్టుకున్నాను, నేను కర్రెగా ఉన్నా, ఇట్లా అనుకోకండి. దేవుడు అవన్నీ ఏం పట్టించుకోడు. అమ్మా ఆమె ఎంత అందంగా ఉందో అనుకుంటారు కొంతమంది. చూస్తూనే ఉంటారు ఆమెని. ఒట్టి పనికి మాలిందని అనుకోండి మీరు. తెల్లగున్నల దగ్గర గుణం బాగుండదు. అల్లనీరు వంటలాగా ఉంటారు చూడు, నల్లగా. వాళ్ళు మంచివాళ్ళు, వాళ్ళ దిక్కే ఒలు చూడరు. ఏమా మీరు కూడా ఎప్పుడైనా పెళ్లి చేసుకోవాల్సి వస్తే నల్లటోని చేసుకోండి. నాలంటోని అంటే నల్లగుంటోని. మా పాస్టరమ్మ నన్ను చేసుకుంది, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నేనేం బాగలేను, చూడడానికి కురసగా ఉంటా, పొట్టివాణ్ణి, చూస్తే నల్లగా ఉంటా, జీడి గింజలాగా. మరి మా పాస్టరమ్మ తెల్లగా ఉంటుంది, నన్ను చేసుకుంది, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయితే నా గుణము ఆమెకు నచ్చింది, దేవునికి స్తోత్రం. ఇక్కడ నల్లగా, తెల్లగా, చిన్నగా, పెద్దగా, నడిముక్కు, బింగి చెవులు, ఇవన్నీ దేవుడు దృష్టికి తీసుకోడు. ఏం తీసుకుంటాడు తెలుసునా? ఒకటి, నువ్వు ప్రార్థన పరురాలవా కాదా, నువ్వు భక్తి పరురాలవా కాదా, నీలో సాధువైనటి గుణము ఉందా లేదా, మృదువైన మాటలు నీలో ఉన్నాయా లేవా, నీలో సత్క్రియలు ఉన్నాయా లేవా, నీలో పరిశుద్ధత ఉందా లేదా. అందంగా ఉంటే లాభం, హృదయం అంతా పాపమే. మేడిపండు చూడు మేలిమై ఉండును, మిగతాది మీరు చెప్పండి. తెల్లగున్న వాళ్ళు అట్లనే ఉంటారు. మరి అంటే తెల్లగున్న వాళ్ళు అందరు కాదు, మీరు అట్లా అనుకోకండి. సౌందర్యం దేవుడు కోరట్లేదు. తెల్లగా ఉన్న వాళ్ళందరూ చెడ్డోళ్ళు కాదు. మరి ఇంకో మాట కూడా చెప్పిన, నల్లగున్న వాళ్ళందరూ మంచి వాళ్ళని కాదు. అమ్మో, ఏమంటున్నావు? వాళ్ళలో కూడా ఉంటారు సైతాన్లు. ఇక్కడ చెప్పేది ఒకటే, ముగించేస్తా. నల్లగా, తెలుపు, నలుపు దేవునికి ఇష్టం లేదు. ఎత్తు పొడుగు దేవుడు చూడట్లేదు. నీ చదువు, నీ డిగ్రీలు దేవుడు చూడట్లేదు. నీ కులము, నీ మతము దేవుడు చూడట్లేదు. దేవుడు ఒకటే, నువ్వు పరిశుద్ధుడవా కాదా, పరిశుద్ధురాలవా కాదా, నీతిమంతుడవా కాదా, నీ లక్షణాలు ఎలా ఉన్నాయి, నీలో భక్తి ఉందా లేదా, నీతి యథార్థత ఉందా లేదా, నిజంగా నువ్వు క్రైస్తవుడవా కాదా. దేవుడు మన హృదయం చూస్తున్నాడు, మనుషులేమో పై రూపం చూస్తున్నారు. ఈరోజు నేను ఎంత పెద్ద దేశమైనా వేయచ్చు, లోకాన్ని మోసం చేయొచ్చు, అడంబరాలు చేయొచ్చు, ఇష్టం వచ్చినట్టుగా నేను లోకంలో ఆటలాడవచ్చు. కానీ అవి దేవుని దగ్గర పనికిరావు. నటన పనికిరాదు, నటన వద్దు. ఈ లోక నటన గతిస్తుంది. నటించే వాళ్ళందరూ అగ్గిగుండంలోకి వెళ్ళిపోతారు. నటించే అవసరం లేదు. యథార్థత చెడని పదార్థం. మనం యథార్థంగా బ్రతకడం చాలు. చివరికి ఆయన అబ్షాలోము గురించి మాట చెప్పి ముగించేస్తున్నాను. చూడండి, ఏమై చచ్చిపోయాడంటే ఆయన ఘోరంగా చచ్చిపోయాడు. చూద్దాం ఆ మాట చూడండి, ఎక్కడ చచ్చిపోయాడు ఈయన. 18 2 సమూయేలు గ్రంథము, సమూయేలు 2వ గ్రంథం 18వ అధ్యాయము 14వ వచనం. యోబాబు, నీవు చేయి వరకు నేను కాచుకుని ఉందునా అని చెప్పి 3 బాణములు చేతబట్టుకొని పోయి మస్తకి వృక్షము కింద వేలాడుచున్నటువంటి ఇంకను పానంతో ఉన్న అబ్షాలోము గుండెను గురిపెట్టి చుట్టుకొని ఉండగా ఆ అబ్షాలోమును కొట్టి చంపెను. అతడు జనులు ఇంకా అతము చేయక
17వ వచనం. జనులు అబ్షాలోము యొక్క కళేబరమును ఎత్తి అడవిలో ఉన్న పేద గోయిలో పడవేసి పెద్ద రాళ్ళ కుప్ప దాని మీద పేర్చిన తరువాత అప్పుడు ఇజ్రాయేల్ అందరూ తమ ఇంటికి వెళ్ళిపోయారు. అబ్షాలోముని అంతం చేశారు. అబ్షాలోము అంతం ఘోరంగా ఉంది. యాలపొద్దుగాలనే చనిపోయాడు. యాలపొద్దుగాలనే చనిపోయాడు. మరి హుషారు పని చేయదు కదా. పాపం పరిపక్వమై మరణము కనును, దురాశ గర్భం ధరించి పాపము గనగా పాపం పరిపక్వమై మరణం కనును. అధికారం కొరకు చాలా పాకులాడిండు, అధికారం కొరకు చాలా ఎల్లాడిండు. అధికారం కావాలి కావాలి కావాలి. దేవుడిస్తే తీసుకోరా నాయన. దేవుని చిత్తమైతే నీవు అధికారం తీసుకో. ఎందుకు బలవంతంగా అధికారం కావాలని ప్రయత్నాలు చేస్తావు? సస్తావు. పేరు కోసము, ఘనతల కోసము, మర్యాదల కోసము ఎప్పుడు కూడా మనం ఎదురు చూడొద్దు. గౌరవ మర్యాదల కోసం ఎప్పుడు ఎదురు చూడొద్దు. అది వచ్చేది వస్తుంది. నువ్వు ఎంత దీనుడవైతే దేవుడు అంత పైకెత్తుతాడు. తగ్గించుకున్న వాళ్ళని దేవుడు హెచ్చిస్తాడు. తనకు తాను హెచ్చించుకున్నవాడు తగ్గించబడతాడు. ఇది ఎప్పుడు కూడా మర్చిపోవద్దు. మనం ఎప్పుడు కూడా తగ్గించుకోవాలి. మనకు ఎంత తెలిసినా తెలియనట్టుగానే ఉండాలి. నేర్చుకోవాలి. నేర్చుకోవడానికి ప్రయత్నం చేయాలి. అమ్మా నిన్న ఉదయమనంటే కస్సమంటావు, నన్ను ఇట్లా అంటావు. అరే కొంచెమైనా ఓపిక, సహనము, దీర్ఘశాంతము. అబ్షాలోము అధికారం కొరకు, ఘనతల కోసము, పేరు ప్రతిష్టల కోసము, రాజకీయంగా, శరీరానుసారంగా, లోకానుసారంగా, లోక వాళ్ళతో స్నేహం చేసి ఈరోజు నాశనమైపోయారు. ఐదవ వచనం చూద్దాం ఒకసారి. ఏడవ వచనం చూద్దాం. ఇజ్రాయేలు వారు దావీదు సేవకుల ఎదుట నిలవలేక ఓడిపోయిరి. ఆ దినమందున 20,000 మంది అక్కడ హతులైరి. ఇంకా యుద్ధము ఆ ప్రదేశమందంతటా వ్యాపించెను. మరియు నాటి దినమున కత్తి చేత కూలిన వారి కంటే ఎక్కువ మంది అడవిలో చిక్కుబడి. ఇక్కడ ఒక విచిత్రమైన మాట నాకు కనబడింది. 20,000 మంది చచ్చిపోయారు కత్తి చేత. కానీ కత్తి చేత చచ్చిపోయిన 20,000 మంది కంటే అడవులలో చిక్కి చచ్చిన వాళ్ళు ఎక్కువ అని రాసింది ఇక్కడ. అబ్షాలోము అందుకే చిక్కుబడ్డాడు. అది ఎంత పెద్ద అడివో. ఈరోజు మనం ఏమడివి అది నల్లమల్ల ఫారెస్ట్ కంటే, ఈ నల్లమల్ల అడవి కంటే అది ఎంత ఘోరమైందో ఏమో. అడవులో చిక్కుకొని చచ్చిన వాళ్ళే ఎక్కువ 20,000 కంటే. ఈ అబ్షాలోముకు పోయరోగం వచ్చింది కాబట్టి తండ్రిని పరిగెత్తుకుంటా తండ్రిని తరుముకుంటా వెళ్ళిపోయాడు. కొంతమంది 1,000 మందిని తన వెనుక పెట్టుకొని తన తండ్రి ఉపపత్తులను పాడు చేసి, రాజ్యాన్ని 2 ముక్కలు చేసి, ప్రజలను తన వైపు తిప్పుకొని, తన వాక్ చాతుర్యం చేత, తన అధికారం చేత, తన అందం ఉందని మురిచి, తన బలాన్ని చూసి ఎగిరి ఈరోజు రాజుని, దైవజనుని కించపరిచి, అవమానపరిచి, ఆయనను దుఃఖపరిచి, ఆయన మనసుని గాయపరిచి, ఆయన చంపడానికి పరిగెత్తారు. కానీ అందరూ నాశనం అయిపోయారు. కత్తివాత చేత చచ్చిన వాళ్ళు 20,000 మంది అయితే అడవుల్లో చిక్కుకొని నాశనమైన వారు మరి ఎక్కువగా. అందులో అబ్షాలోము కథం. అప్పుడు ఈ విషయం దావీదుకి తెలిసింది. చివరి మాట చెప్పి ముగించేస్తాను. 33వ వచనం. అబ్షాలోము చచ్చిన మాట దావీదుకి తెలిసి ఏమన్నాడు? అప్పుడు రాజు బహు కలతపడి
గుమ్మమునకు పైగానున్న గదికి ఎక్కిపోయి ఏడ్చుచు సంచరించుచు, నా కుమారుడా అబ్షాలోమా, నా కుమారుడా అబ్షాలోమా అని కేకలు వేయచ్చు, అయ్యో నా కుమారుడా, నీకు బదులుగా నేను చనిపోయిన ఎడల ఎంత బాగుండును, నా కుమారుడా అబ్షాలోమా, నా కుమారుడా అని ఏడ్చుచూ వచ్చెను. తండ్రి ప్రేమ ఎంత గొప్పది. ఈరోజు యేసు ప్రభువు కూడా నీ విషయమై కన్నీరు కారుస్తున్నాడు. ఆయన ప్రేమను వ్యక్తపరుస్తున్నాడు. ఈరోజు నువ్వు ఇంకా తాగుబోతువై ఉన్నావు, ఇంకా వ్యభిచారివై ఉన్నావు, ఇంకా లోకంలోనే తిరుగుతున్నావు, నువ్వు ఇంకా ప్రార్థన చేయట్లేదు, బైబిల్ చదవట్లేదు, దేవునికి అనుకూలంగా జీవించట్లేదు, దేవునికి దూరంగా జీవిస్తున్నావు, దేవునికి వ్యతిరేకంగా పాపాలు చేస్తున్నప్పటికీ దేవుడు నీ విషయమై కన్నీరు కారుస్తూ తన ప్రేమను వ్యక్తపరుస్తున్నాడు. అబ్షాలోము ఎంత ఘోరమైన తన ఉపపత్తులను ఖరాబ్ చేసినా, తన రాజ్యాన్ని పాడు చేసినా, తన తండ్రికి శత్రువైన తాగుబోతులతో తిరిగినా శత్రువులతో చేతులు కలిపినా తండ్రి ఇంకా ప్రేమిస్తూనే ఉన్నాడు. తండ్రి ప్రేమ స్తోత్రం చెప్దామా? మన తండ్రి అయిన దేవుడు నువ్వెంత ఘోర పాపివైనా నిన్ను ఇంకా ఆయన ప్రేమిస్తున్నాడు, నీపై ఇంకా ఆయన దయ చూపుతున్నాడు. ఎంత ఘోర పాపినైనా యేసయ్య క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు. దావీదు మహారాజు 5వ వచనం చూడండి. నా కొడుకును చంపకుండి అని చెప్పాడు ముందే. ఏమని చెప్పాడు 5వ వచనంలో ఒక మాట? రాజు యోవాబును అభిషయిని ఇత్తీని పిలిచి, నా నిమిత్తమై యవనుడైన అబ్షాలోమునకు దయచూపుడని ఆజ్ఞాపించెను. జనులందరూ వినుచుండగా రాజు అబ్షాలోమును గూర్చి అధిపతులందరికీ ఆజ్ఞ ఇచ్చాను, చంపొద్దు, నా కొడుకుని మీరు మీ చేతికి చిక్కినా కూడా నా కొడుకుని చంపొద్దు అని దయ చూపించాడు, ప్రేమ చూపించాడు. అబ్షాలోము మీద దేవుని ప్రేమ, తండ్రి ప్రేమ, దావీదు ప్రేమ, ఈరోజు యేసయ్య ప్రేమ మనపైన అంతకంటే మించి నిన్ను నన్ను మన యేసయ్య ప్రేమిస్తున్నాడు. యేసయ్యకు నువ్వు విరుద్ధంగా జీవించినా, ప్రార్థించకపోయినా, ఆయన మాట వినకపోయినా, ఆయనకు వ్యతిరేకంగా నువ్వు దూరంగా జీవిస్తున్నా, యేసయ్య నిన్ను ప్రేమించి ఆయన నిన్ను పిలుస్తున్నాడు, సహిస్తున్నాడు. యోబాబు ఒక మాట అన్నాడు, 12వ వచనం. 12వ వచనంలో 3వ లైన్ చూద్దాం. 1000 తులముల వెండి నా చేతిలో పెట్టినను రాజకుమారుని నేను చంపను, అబ్షాలోముని నేను చంపను. ఎందుకంటే దావీదు చంపొద్దని చెప్పాడు. తన కుమారుని, దుర్మార్గుడైన తన కుమారుడు, ద్రోహి అయిన తన కుమారుడు, పాపిష్ఠుడైన తన కుమారుని అయినా సరే కానీ చంపొద్దన్నాడు. కానీ నేను చంపను అన్నాడు ఒక ఆయన. యోబాబు అన్నాడు, చంపురా, నీకు నేను 10,000 తులములు ఇస్తా, నేను చంపను అన్నాడు. చివరికి తానే పోయి చంపాడు. యోబాబు వెళ్ళి, దేవుని బిడ్డలారా, తండ్రి ప్రేమ గొప్పది. ప్రార్థన చేసుకుందాం. మనం కూడా పైకి అందంగా ఉన్నాం కానీ అంతరంగంలో ఎలా ఉన్నామో ప్రార్థన. సహోదరి సహోదరుడా, పైకి రూపవతివే, పై రూపం బాగుంది, సౌందర్యవంతుడవు, సౌందర్యవంతురాలవు. ప్రపంచంలో నీలాంటి అందము, అందగాడు, అందగత్త ఎవరు లేరు. నీ అంత తెల్లగా ఎవరు లేరు, నీ అంత అందంగా ఎవరు లేరు, నీ అంత హైట్ పర్సనాలిటీ ఎవరికి లేదు, నీకున్నంత ఆస్తులు అంతస్తులు ఎవరికి లేవు. నువ్వు గనుడవు, గనురాలవే. కానీ నీ హృదయం ఎలా ఉంది? నీలో క్రీస్తు ప్రేమ ఉందా? నీలో ప్రార్థన జీవితం ఉందా? నీలో వాక్యానుసారంగా నువ్వు జీవిస్తున్నావా? సత్క్రియలు ఉన్నాయా? సాధువైనట్టు మృదువైనట్టు గుణము నీలో ఉందా? లోబడి తత్వం నీకుందా? లేకపోతే ఈరోజే మారు మనసు పొందు. అబ్షాలోంలాగా అందము ఉంది కదా, పై రూపం ఉంది కదా, పైకి నేను భక్తుని, పైకి నేను భక్తురాలని అనుకోకు. నా పేరు గొప్ప,
నీ పేరు గొప్ప చేసుకోవడానికి ప్రయత్నాలు చేయకు. జాగ్రత్త. పరమ తండ్రికి విరోధంగా జీవించకు. ఆయనకి ఇష్టడుగా జీవించు, ఇష్టరాలుగా జీవించు. ఆయన నిన్ను దీవిస్తాడు. ఆయన నీ కొరకు ఏడుస్తున్నాడు. నువ్వెంత దుర్మార్గంగా ప్రవర్తించినా ఆయన నిన్ను ఇంకా ప్రేమిస్తున్నాడు. నువ్వు లోకంలో కలిసి తిరుగుతున్నా ఆయన నిన్ను ఇంకా ప్రేమిస్తున్నాడు. ఆయన ప్రేమను అర్థం చేసుకొనిరా. యేసయ్య దగ్గరికి వచ్చే వాళ్ళందరూ లేచి నిలబడారు. యేసయ్య నన్ను క్షమించు, ఈరోజు వరకు తెలిసి తెలియక నేనేమైనా పాపాలు చేస్తే క్షమించు. ప్రార్థన చేసుకుందాం. పరలోకపు తండ్రి, మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచినందుకు, అబ్షాలోము అంతమును గూర్చి మేము తెలుసుకోవడానికి కృప దయచేసినావు. మమ్మల్ని అందరినీ నీకిష్టులైన ప్రజలుగా నడిపించుమని యేసు నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్.